దివంగత గానకోకిల జానకమ్మకి ఆంధ్రప్రదేశ్ సినీ జూనియర్స్ ఆర్టిస్టుల అసోసియేషన్ ఘన నివాళులర్పించింది. నెల్లూరు సుబేదార్పేట వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో కేతం అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ యనమల నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాష్, కూరపాటి శ్యామ్దన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జానకమ్మకు ఘన నివాళులర్పించారు. అనంతరం పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు, అన్నదానం చేశారు. ఫోటో ఓకే సార్. ఫోటో తీసా కావాలి ఫోటోలు మీరు కూడా సార్. ఒకసారి పూలు తీసుకోండి అందరికి. ఓకే, ఒకసారి పూలు తీసుకోండి. ఏంటి సార్? ఓకే ఓకే. తీసుకొని వెళ్తా ఉన్నాడు అంతే. పోతా ఉండి ఆగవాకండి, పోతా ఉండండి. నువ్వు ఏదే చూడమా మా బాబా అదే ఓకే సార్. వచ్చే చూసుకో నువ్వు మళ్ళా సార్ పట్టుకోండి. మీరు పట్టుకున్నాము పడుతుంది జాగ్రత్త. సార్ వచ్చేసి గురు అయిపోయింది. అయిపోయారా? ఈ యొక్క పద్మభూషణ్ వెన్నెలకంట రాఘవయ్య గారి హాస్టల్లో మన కేతాంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జానకి గారి సంతాప సభని ఇవాళ చేయటము, దానికి ప్రముఖులు, పెద్దలు, ఆయుర్వేద డాక్టరు, అదేవిధంగా జర్నలిజానికి పెట్టని చేయి. ఎందుకంటే జర్నలిజంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి జయప్రకాష్ గారికి, అదేవిధంగా కేతా సుబ్బారావు, మన సోదరు రెడ్డి గారు, అందరికీ ఇవి ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుసు. మీరందరూ పెద్దలు చెప్పినట్టుగా మనం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సంగీత గాన కోకిల జానకి గారు పెద్దలు ఇప్పుడే చెప్పారు. 42,000 పాటలు, అంటే 22 భాషల్లో, అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క భాష ఉంటుందండి. ఆ భాషల్లో ఆ ప్రజల్ని ఆనందింపజేసే విధంగా పాటలు పాడి చరిత్ర సృష్టించినటువంటి గాన కోకిల, గాన గంధర్వ కోకిల జానకి గారు. అయ్యా, ఆ జానకి గారికి నాకు కూడా పరిచయం ఉందండి. 1979 నవంబర్ 24వ తారీఖు మేము నెల్లూరులో ఒక 10 మంది స్నేహితులు సినిమా తీయించాలనుకుంటే ఆమె బంధువు నెల్లూరులో ఉన్నాడు. ఆయన ద్వారా మేము మెడ్రాస్లో సినిమా తీయించేదానికి ప్లాన్ చేసినప్పుడు జానకి గారే మాకు సపోర్ట్ అండి.
ఆ జానకి గారు మేము ఒక సినిమా తీసాం, భార్గవ ఆర్ట్ క్రియేషన్స్ భాగ్య జ్యోతి అని ఒక సినిమా తీస్తే అది విజయ గార్డెన్స్ లో అండి షూటింగ్. ఆ రోజు చూసాం. ఆ యొక్క ఇప్పుడు చనిపోయినటువంటి జానకి గారు మా సినిమాకి పాటలు ఆమెనండి. కేవి మహాదేవన్ సంగీతం అండి. ఆ రోజు మేము పోయిన రోజు అంటే ఈ సినిమా పాటలు మనం టీవీలో చూస్తుంటాం 3 నిమిషాలని, అక్కడ ఎంత కష్టమో మేము కళ్ళారా చూసినాండి. ఒక పాట ఒక రోజు అప్పుడు 3:30 నిమిషమే సినిమా పాట అనేది సినిమాల్లో వచ్చేది, ఇప్పుడు 3 నిమిషాలు వస్తుంది. ఒక ఫ్లోర్ లో 60-70 మంది ఉంటారండి ఈ వీణ ఇవన్నీ వాయించేవాళ్ళు. ఆ మహిళ ఒక బాక్స్ లో ఉండి పాట పాడుతూ ఉండేటప్పుడు ఎక్కడ ఈ వాయించే వాటిల్లో తేడా వచ్చిన కట్టు అంటే ఒక రోజు వరకు ఒక పాట అంత కష్టం అండి వాళ్ళకి. కానీ ప్రజల్ని ఆనందింపజేసే విధంగా ఇప్పుడు భౌతికంగా మన మధ్యలో ఆమె లేకపోయినా ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఆమె పాటలు ఇప్పుడు ఈనాటి చిన్నారులు అయితేనేమి నృత్య ప్రదర్శన గానంలో ఆమె పాటలు మరిచిపోరు, ఎప్పటికి కూడా ప్రజల్లో ఆమె జీవించే ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ పెద్దలకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేతా అంకుల్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారంటే చావును మంచి కార్యక్రమం అనలేం, కానీ ఇప్పుడు వారు చెప్పినట్టు 42,000 పాటలు వివిధ భాషల్లో పాడి, అందులో ఆ భాషల్లో పాడిన పాటలు కూడా కమర్షియల్ కాదు. మిగతా కళాకారులు గాయకులు ఎందరో వ్యాపార దృష్టితో పాడారు, కానీ ఆమె సినిమా దృష్టి, సమాజం దృష్టి, కళాత్మక దృష్టిలో పాడిన జానకి గారి వారికి శ్రద్ధాంజలి, వారికి గాన నీరాజనం అర్పించిన అభినందన తెలియజేస్తూ, ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది మన సంస్కృతిని, మన సభ్యతను, మన కల్చర్ని మనం గుర్తుంచుకోవాలి. అలాంటి మహానీయురాలికి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం. మనం చనిపోగానే తల్లిదండ్రులు మర్చిపోతున్న ఈ రోజుల్లో ఏ బంధవం లేకున్నా, ఏ చుట్టరికం లేకున్నా సుబ్బారావు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఆమెకు కళాకారుల తరఫున, సమాజం తరఫున, నెల్లూరు ప్రముఖుల తరఫున వారికి నీరాజనం అర్పిస్తూ జానకి లాంటి తరం నేటి యువతలో, విద్యార్థుల్లో రావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఒక విధంగా చెప్పాల్సి మనం ప్రముఖ గాయని మనం కోల్పోవడం కూడా బాధాకరమైన విషయమైనా చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి గొప్ప మానవురాలు ఆమె. 48,000 పాటలు పాడటం అంటే అది చరిత్రకెక్కిన విషయం. ఆమెకు మనం తప్పనిసరిగా భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ చేయడం కూడా ధర్మం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న పిల్లవాడి నుండి పండు ముసలి వరకు ఆయా వాయిస్ను అనుకరిస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్ గా, మిమిక్రీ గాయకురాలుగా రాణించినటువంటి మహోన్నతమైన గాయనిమణి శ్రీమతి జానకి గారు. చిన్న పిల్లవాడు పాడినట్టే ఉంటది, ముసలి పాడినట్టే ఉంటది. ఆమె పాడే పాటలన్నీ మనం వినే ఉంటాం. అటువంటి మహనీయురాల గురించి మనం ఈరోజు చేసుకోవడం అంటే, అందులో మీలాంటి ప్రెస్ వాళ్ళు కూడా ఉంటాం నా అదృష్టంగా భావిస్తూ, వారి మనంతా కూడా నివాళులర్పించడం, శ్యామధర్ గారు, యనమ నాగేశ్వరరావు గారు, జయప్రకాష్ గారు లాంటి ఉద్దండులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది. కావున వారందరికీ కూడా కళాభివందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సినీ జూనియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమం తొలి కార్యక్రమంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఏపీ సినీ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా మనకి ఈరోజు జానకమ్మ గారి కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ జానకమ్మ గారు దగ్గర 48,000 పాటలు 22 భాషల్లో పాడటం జరిగింది. అందరికీ ఆనందముగా, సంతోషాన్ని ఎంతో ఇదిగా పంచినటువంటి వ్యక్తి. ఈ రోజు 89 సంవత్సరాలు బతకటం చాలా గ్రేట్. అటువంటి ఆనందాన్ని మనకి కలుగజేసినటువంటి జానకమ్మ గారి కార్యక్రమం ఈ రోజు కేతా సుబ్బారావు గారు ఇక్కడ ఏర్పాటు చేసి, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఈ దుప్పట్లు పంచడం కానివ్వండి, అలాగే బిర్యానీ, స్వీట్లు పంచడం అనేది చాలా గొప్పతనం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు ఈ నెల్లూరు జిల్లాలో. కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇటువంటి ఎంతో మంది పేదలకు ఈ విధంగా దానాలు చేయాలని మనసారా కోరుకుంటూ, ఈ యొక్క సినీ ఆంధ్రప్రదేశ్ జూనియర్ అసోసియేషన్ కూడా
ఇంకా డెవలప్ అవ్వాలని, వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.